అందరికీ పేరు పేరున హృదయపూర్వక రైతు ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు ఉత్సవాలను ప్రారంభించడం కోసం మరి మంత్రి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక ఆహ్వానం శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా అక్కలు చాలా మంది వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, యువజనుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వం. అందుకనే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు సంక్షేమం, ఈ రెండు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అభివృద్ధికి నిధులు ఎక్కడా కూడా తగ్గించకుండా, సంక్షేమం అంటే పేదలకు ఈరోజు ఇచ్చే ఫ్రీ కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, పెన్షన్లు కానీ, మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పిల్లల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. అందుకనే ఈరోజు మరి మహిళల గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, ఈరోజు మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మరి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 కోట్ల రూపాయలు మా అక్క చెల్లెలకు, మా మహిళా సంఘాల సభ్యులకు అందరికీ మరి బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా 4,70,000 చిన్న చితక పరిశ్రమలను పెట్టి వాళ్లకు ఉపాధి కల్పించడం జరిగింది. ఈరోజు మహిళలకు ఐకేపీ సెంటర్స్ ఇస్తే 40%, 8,000 పైగా ధాన్యం కొనుగోలు సెంటర్స్ వస్తే మా అక్క చెల్లెళ్లకు ఐకేపీ సెంటర్లు దాదాపుగా 3,000 పైగా మా అక్క చెల్లెలకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మహిళలంతా 160 కోట్ల రూపాయలు ఐకేపీ సెంటర్స్ ద్వారా వాళ్ళు కష్టపడి మరి వాళ్ళకు వచ్చిన లాభం. ఈ రకంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు వస్తే మా అక్కల పేరు మీద పునాది కట్టుకోవాలంటే ఇబ్బంది ఉంటుందని ముందస్తుగా ఒక్కొక్క ఇల్లు వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు 1,00,000 రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇటుకల బట్టీలు దాదాపుగా 720 ఇటుక బట్టీలు సెంటర్లు పెట్టించిన మా మహిళా సంఘాలకు ఉపాధి కోసం. అదేవిధంగా సెంటరింగ్లు కూడా పెట్టియడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ బంకులు, మరి వాళ్ళ కుట్టు మిషన్లు, బట్టలు కుట్టే పని, ఇవన్నీ కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ మేము 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామంటే పాపము ఓర్వలేక మరి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. బస్ ఫ్రీ పెడితే ఓర్వరు, వడ్డీ లేని రుణాలు ఇస్తే ఓర్వరు, మహిళలు బయటకు వస్తే ఓర్వరు. ఇన్ని రకాలుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వము తప్పుడు కూతలతోటి మహిళల్ని వంటింటికే పరిమితం చేయాలన్నటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. పిల్లల్ని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ ఈరోజు సమాజంలో సగభాగంగా మహిళలు ముందుకు వస్తా ఉన్నారు. నిన్న మొన్న పార్లమెంటులో మహిళా ముసుగేసుకొని మరి వాళ్ళ డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు, విభజన అనే పేరుతోటి బీజేపీ కొత్త నాటకానికి తెరలేపింది. మరి 2023లో సెప్టెంబర్ 21 నాడు ఇదే మహిళా బిల్లు పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ రోజు ఏమన్నారు బీజేపీ నాయకులు? డీలిమిటేషన్ అయిన తర్వాత, ఇప్పుడు జనాభా లెక్కలు అవుతున్నాయి, అయిన తర్వాత ఈ బిల్లును అమల్లోకి తెస్తామని చెప్పి మళ్ళీ దొడ్డిదారిన డీలిమిటేషన్ కు మహిళా ముసుగేసుకొని ఇవాళ మనలాంటి రాష్ట్రాలకు అన్యాయం చేయాలని మరి మహిళల పేరు మీద వచ్చిర్రు. మహిళా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలను దేశ ప్రధానులుగా, మొదటి రాష్ట్రపతులుగా, మొదటి మహిళా స్పీకర్గా, మొదటి మహిళా ముఖ్యమంత్రులుగా, మొదటి మహిళా గవర్నర్లను
చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు బీజేపీ నాయకులు ఇవాళ ఓట్ల కోసమే మహిళల్ని వాడుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఉన్నతి కోసం, మహిళల అభివృద్ధి కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం 16 లక్షల కోట్ల మాఫీ చేస్తే ఈ ప్రభుత్వం రైతన్న కోసం 21,000 కోట్లు మాఫీ చేసింది. మరి 60 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. మా మహిళలు ఎవరైనా చనిపోతే 10 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. ఎవరైనా లోన్ తీసుకొని చనిపోతే 2 లక్షల వరకు మాఫీ పెట్టడం జరిగింది మహిళలది. ఇది మహిళా ఉన్నతి ప్రభుత్వం, మహిళా అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ఇవాళ రైతు సంక్షేమం కోసం మొన్ననే మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏ రకంగా చనిపోయినా ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల వరకు మరి జీవిత బీమా పెట్టడం జరిగింది. ఇది పేదల్ని ఆదుకునే తీరు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మా రైతన్నల మీద కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతు రుణమాఫీ కావచ్చు, అదే విధంగా పాడి బోనస్ కావచ్చు, మరి ఇంకా రైతు భరోసా కావచ్చు, ఈ పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి మరి వేయడం జరిగింది. కాబట్టి ఆలోచించండి, ఈరోజు ఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళ 10 సంవత్సరాలలో వచ్చినటువంటి ఉద్యోగాలు 70-80 వేలు. మరి సంవత్సరం 4 కాలంలోనే దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. యువత కూడా ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈరోజు కొత్తగా వచ్చిన అప్పుల పాలై ఉన్న ఈ రాష్ట్రంలో మరి ప్రజల్ని ఆదుకోవడమే, రైతుల పక్షాన ఉండడమే, మహిళల పక్షాన ఉండడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు కొంతమంది మరి ఫిరాయింపులను వ్యతిరేకించినట్టుగా నటిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి నాయకుడు, ఫిరాయింపులకు పితామహుడే కేసీఆర్ గారు. మళ్ళీ ఇవాళ బయటకు వచ్చింది కూడా ఏ సమస్య మీదనో, ఏ రైతుల కోసమో, ఏ మహిళల కోసమో వచ్చి సభ పెట్టడం లేదు. ఫిరాయించిన వ్యక్తి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ ఇంకొక ఫిరాయింపు మీటింగ్ కోసం వచ్చిర్రు. ఇక అది అక్కడ పక్కనే అసెంబ్లీ ఉంటుంది ఇంటికి దగ్గర, కానీ అసెంబ్లీకి వస్తలేరు పెద్దలు. కానీ వాళ్ళంత దూరం నుంచి మాత్రం ఒక పార్టీ మీద మరి మన సీనియర్ నాయకులను జైన్ చేసుకోవడం కోసం మాత్రం అంత దూరం నుంచి రావడం జరిగింది. ఇది ప్రజల కోసం ఉన్నారా, వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉన్నారా, ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున రైతన్నలకు వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ మా మహిళా సంఘం సభ్యురాళ్లతోటి, మా వీవోలతోటి, మా మహిళా సంఘాల లీడర్లతోటి తొందరలోనే మేధో మదనం పెట్టి వాళ్ళకి ఇంకేం సమస్యలు ఉన్నాయో తొందరలోనే అవన్నీ ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మీకు తప్పకుండా సంపూర్ణంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారాలు, ధన్యవాదాలు. మరి మీ అందరూ కూడా మళ్ళీ పోయేటప్పుడు ఓపికగా క్షేమంగా సీఎం గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఎర్రటి ఎండలలో వచ్చిర్రు, లేట్ అయినా కూడా ఓపికగా ఇల్లుకు చేరుకోవాలని, క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.